ఆల్కెమిస్ట్ అంటే రసాయనాల ద్వారా బంగారాన్ని తయారు చేయగలిగినవాడు. ఆల్కెమీ అంటే పరుసవేది, సువర్ణ శాస్త్రం, బంగారాన్ని తయారు చేసే ప్రక్రియ. ఆల్కెమిస్ట్ నవలలో శాంటియాగో అనే గొర్రెల కాపరి బంగారాన్ని అన్వేషిస్తూ ప్రయాణం ప్రారంభిస్తాడు. బంగారాన్ని తయారు చేసే విద్య తెలుసుకున్నాడా? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని కనుగొన్నవాడు సర్ ఐజాక్ న్యూటన్. 300 ఏళ్ల కిందట న్యూటన్ కూడా బంగారాన్ని సృష్టించవచ్చని నమ్మాడు. కానీ బంగారాన్ని సృష్టించగలిగాడా? ఇంకా పూర్వం 600 ఏళ్ల కిందట వేమన పరుసవేది విద్యను ఔపోసన పట్టాడన్నారు. వేమన రాసిన పద్యాల్లో పరుసవేది విద్యకు సంబంధించిన రహస్య సమాచారం నిక్షిప్తమై ఉందని భావించారు. నిజంగా వేమన బంగారాన్ని తయారు చేయగలిగాడా? మనిషి బంగారాన్ని సృష్టించగలడా? బంగారాన్ని మనం తయారు చేయగలమా? పరుసవేది విద్య నిజమేనా? ఒట్టి నమ్మకమేనా? లేక శూన్యమేనా? పరశువేది ప్రాచీన భారతీయులు నమ్మిన కుహాన శాస్త్రం అనడమా, కళ అనడమా అన్నది తేల్చుకోవాల్సిన విషయమే. ఏదైనా ఒక లోహాన్ని బంగారంగా ఎలా మార్చవచ్చునో ఈ ప్రక్రియ వివరిస్తుందని ప్రతీతి. ఈ రకం నమ్మకం మధ్యయుగంలో ప్రపంచవ్యాప్తంగా ఉండేది. నీచ లోహాలని ఉత్తమ లోహాలుగా మార్చగలిగే మహత్తర శక్తి ఉన్న రాళ్లు ఉన్నాయని, కేవలం స్పర్శ మాత్రంగా ఈ రాళ్లు ఇనుము వంటి లోహాలని బంగారంగా మార్చగలవని పూర్వం నమ్మేవారు. ఈ రాళ్లని స్పర్శవేది అనేవారు. ఇదే రాను రాను పరశువేది అయి ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఫిలాసఫర్ స్టోన్ అనేవారు. బంగారం, ఆ మాట వింటేనే ఎవరికైనా మనసు మెరుస్తుంది. ఒళ్లంతా బంగారం అవ్వాలనుకుంటారు మగవలు, ఇల్లంతా బంగారం కావాలనుకుంటారు మగవారు. ముట్టుకుంటే రాయి కూడా బంగారం అయిపోవాలన్నది చాలా మంది కల. మిడాన్ టచ్ కథ కూడా అలా పుట్టిందే. బాబాలు, స్వామీజీలు గాల్లో చేతులు ఊపి బంగారు గొలుసులు, ఉంగరాలు సృష్టిస్తే మనకు ఆశ్చర్యం. ఇంటి పెరట్లో బంగారు నగలు దొరుకుతాయంటూ ఆశలు రేపి మోసాలు చేస్తుంటారు మంత్రగాళ్ళు. ఎంత బంగారం ఉంటే అంత సంపద, ఎంత లేకపోతే అంతకు అన్నింతల ఆశ. బంగారాన్ని మనిషి కనుగొన్న నాటి నుంచి, బంగారం గొప్పదనాన్ని తెలుసుకున్న నాటి నుంచి, దాన్ని ఆభరణంగా వాడటం మొదలుపెట్టిన నాటి నుంచి బంగారం అంటే మనిషికి అపరిమితమైన వ్యామోహం. ఇప్పుడు అప్పుడు కాదు, లక్షల సంవత్సరాలుగా బంగారం మీద మనిషికి తరగని మమకారం. కానీ ఏం లాభం? మనిషికి ఆశ ఉన్నంతగా ఈ భూమి మీద బంగారం లేదు. మనిషి బంగారాన్ని కనుగొన్న నాటి నుంచి ఇప్పటి వరకు వెలికి తీసిన బంగారం మొత్తం 2 లక్షల టన్నుల లోపు. అయినా కూడా ఈ బంగారం సరిపోదు. ఇంకా బంగారం కావాలి. బతుకంతా బంగారుమయం కావాలి. కొన్ని యుగాలుగా మనిషిని వీడని ఆశ. ఈ ఆశకు ఫలితమే పరుసవేది, బంగారాన్ని తయారు చేసే రహస్య విద్య. ఆనాటి ఈజిప్టు, మెసొపొటేమియా, పర్షియా, చైనా, జపాన్, కొరియా, గ్రీకు, రోమన్, ఆధునిక యూరప్ దేశాల్లో శతాబ్దాలుగా రసాయన శాస్త్రవేత్తలు బంగారాన్ని తయారు చేయడానికి కృషి చేస్తున్నారు. ఈ ప్రక్రియనే ఆల్కెమీ అంటారు. మనం పరుసవేది అంటున్నాం. 5000 సంవత్సరాల కిందట పరుసవేది ద్వారా బంగారాన్ని తయారు చేసేవారు అనే కథలున్నాయి. ఒక్కోసారి ఊహలు నిజమవుతాయనిపిస్తాయి. అప్పట్లో అది సాధ్యమని చాలా మంది శాస్త్రవేత్తలు భావించారు, శ్రమించారు కూడా. బంగారాన్ని మనిషి తయారు చేయవచ్చన్న ఆలోచన అప్పట్లో ఎంత బలంగా ఉందంటే సర్ ఐజాక్ న్యూటన్ లాంటి గొప్ప సైంటిస్టు కూడా పరుసవేది ద్వారా బంగారాన్ని తయారు చేయడానికి ప్రయోగాలు చేశాడు. 17వ శతాబ్దానికి సంబంధించిన యోగి వేమన కొద్ది రోజులు యోగ విద్య నేర్చుకుని పరుసవేది ప్రయోగాలు చేశాడని కథలున్నాయి. ఆ బంగారు సృష్టికి సంబంధించిన విద్యా రహస్యాలను ఆయన పద్యాల్లో నిక్షిప్తం చేశాడన్న ప్రచారం కూడా ఉంది. దీంతో చాలా కాలంగా వేమన పద్యాల్లో నిగూఢ అర్థాలేమైనా ఉన్నాయా అనే విషయం మీద పరిశోధనలు కూడా సాగుతూనే ఉన్నాయి. ఉప్పు చింతకాయ ఊరిలో నుండగా కరువదేల వచ్చు కాంతలారా లాంటి పద్యాల్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇదంతా నిజమేనా? సాధ్యమేనా? లేక ఉట్టి అభూత కల్పన? బంగారాన్ని తయారు చేయడం సైన్సా, ఫిక్షనా? బంగారాన్ని ల్యాబ్లలో తయారు చేయడం అనే ఆలోచనను సైన్స్ ఒప్పుకోదు. అదసలు జరిగే పనే కాదంటారు సైంటిస్టులు. అందుకు వాళ్ళు చెప్పే రీజనింగ్ వేరే. బంగారం అంటే గోల్డ్. దీన్నే లాటిన్లో అరం అంటారు. గోల్డ్ కూడా ఒక కెమికల్ ఎలిమెంట్. దాని సింబల్ అటా. గోల్డ్ అటామిక్ నెంబర్ 79. బంగారం విశిష్టత ఏంటంటే దీనికి కెమికల్ రియాక్షన్స్ ని తట్టుకుని నిలబడే శక్తి ఎక్కువగా ఉంటుంది. మిగతా లోహాలతో తేలికగా కలిసిపోతుంది.
కెమికల్గా గోల్డ్ ఒక ఎలిమెంట్ అయినప్పుడు దాన్ని సృష్టించడం ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నిస్తారు సైంటిస్టులు. ప్రకృతి సిద్ధంగా తయారైన కొన్నింటినే మూలకాలుగా గుర్తించారు. ఇనుము ఒక మూలకం, వెండి, కాల్షియం, హైడ్రోజన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఇలా వేటికవే ప్రత్యేకమైన ఎలిమెంట్స్. ఇవి బేస్ ఎలిమెంట్స్. వాటి సమ్మేళనం ద్వారా తయారు చేయగలిగేవే ఇతర రసాయనాలు లేదా లోహ మిశ్రమాలు. అలాంటి ఒక కెమికల్ ఎలిమెంట్ అయిన బంగారాన్ని సృష్టించడం మానవ మాతృడికి సాధ్యం కాదు అన్నది కొంతమంది సైంటిస్టుల వాదన. అందుకే ఇంతవరకు పరుసవేది ద్వారా బంగారాన్ని ఎవరైనా సృష్టించారు అంటే అది నమ్మనవసరం లేదని అంటారు కొందరు. మరి ఇంతకాలం మనం విన్న పరుసవేది కథలన్నీ పుక్కిటి పురాణాలేనా? ప్రపంచం రోజురోజుకు పెరుగుతోంది, మనుషుల సంఖ్య పెరుగుతోంది, అవసరాలు పెరుగుతున్నాయి. బంగారం ఎంత ఉంటే అంత సంపద. ఇది ఒక్క మనిషికో కుటుంబానికో సంబంధించింది కాదు. ఒక దేశానికి ఎంత బంగారు నిల్వలుంటే అంత సంపన్న దేశంగా గుర్తింపు ఉంటుంది. బంగారానికి కొన్ని యుగాలుగా ఉన్న డిమాండ్ ఇంకొన్ని యుగాలైనా ఉంటుంది. బంగారం మీద మనిషికి ఆశ కొనసాగుతూనే ఉంటుంది. టెక్నాలజీ పెరుగుతోంది, మనిషి మేధస్సు పెరుగుతోంది. కాబట్టి బంగారాన్ని తయారు చేయడానికి మనిషి మార్గాలు అన్వేషిస్తూనే ఉంటాడు. కానీ ఎప్పటికైనా మనిషి పరుసవేది విద్యను నిజం చేయగలుగుతాడా? బంగారాన్ని సృష్టించగలుగుతాడా? అయితే ఇప్పటి వరకు ఫలానా వారు బంగారాన్ని తయారు చేసినట్లు ఖచ్చితంగా ఆధారాలతో ఎవరూ చెప్పలేకపోతున్నారు. అసలు ఇదంతా వట్టి వేలం విర్రని, ఒక లోహాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదని కొందరు అంటున్నారు. కానీ ప్రపంచంలో శాస్త్ర విజ్ఞానం ఇంత అభివృద్ధి చెందితే ఈ విజ్ఞానంతో నిజంగా బంగారాన్ని తయారు చేసే ప్రయత్నాలు చేసే అవకాశమే లేదా అనేవారు ఉన్నారు. వారన్నట్లే కొందరు ఆ ప్రయత్నాలు చేశారు, విజయాన్ని సాధించారు. టోకియో ఇంపీరియల్ యూనివర్సిటీ ఇందుకు మొదటి వేదికైంది. 1924 మార్చిలో ప్రొఫెసర్ హంటారో నగవోకా అణు విద్యుత్తును ఉపయోగించి ఈ పని సాధించాడు. మొదటి ప్రయోగాల్లో ఈ ప్రొఫెసర్ 4 గంటల పాటు పారాఫిన్ ఆయిల్ డైఎలెక్ట్రిక్ లేయర్ పైకి 1,56,000 వోల్టుల అణు విద్యుత్తును పంపించాడు. పాదరసం కేంద్రకం నుంచి హైడ్రోజన్ ప్రోటాన్ను వేరు చేసి బంగారం తయారు చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రయోగం విజయవంతమైంది. వేల ఏళ్లుగా ఎందరో రసవాదులు కన్నా బంగారం కలను ఈ విధంగా నిజం చేశాడు నగవోకా. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ప్రొఫెసర్ డెనిన్ అభిప్రాయం ప్రకారం బంగారం సూర్యునిలో జరిగే న్యూక్లియర్ రియాక్షన్ కారణంగా ఏర్పడుతుంది. ఒక నక్షత్రం పేలిపోయిన సందర్భంలో ఇలా ఏర్పడిన బంగారం విశ్వమంతా వెదజల్లబడుతుంది. భూమిపై దొరికే బంగారం అటువంటిదే. కాబట్టి అణు రియాక్టర్లో న్యూక్లియర్ రియాక్షన్ ను కలిగించినట్లయితే ఇతర లోహాలను బంగారంగా మార్చవచ్చని అతడంటాడు. ప్రొఫెసర్ డెనిన్ సహచార పరిశోధకుడు డాక్టర్ ఎజషకా ఈ మధ్య తరచుగా ఈ ప్రయోగాన్ని చేస్తూ బంగారాన్ని తయారు చేస్తున్నాడు. అతడు ఓ న్యూక్లియర్ రియాక్టర్లో మెర్క్యూరీ 196 అనే ఐసోటోప్ ను ఉంచాడు. ఇది న్యూట్రాన్ ను గ్రహిస్తుంది. 23 గంటల తరువాత ఈ రియాక్టర్లో ఉంచిన పాదరసం బంగారంగా మారిపోయింది. అయితే ఈ విధంగా తయారైన బంగారం విలువ కేవలం ఒక అమెరికన్ సెంటులో 10వ వంతు మాత్రమే. కానీ దీన్ని తయారు చేయడానికి అయ్యే ఖర్చు $200. $1కి 100 సెంట్స్ అయితే ఈ పద్ధతిలో బంగారు తయారు చేయడం ఎంత ఖర్చుతో కూడిన పనో అర్థం చేసుకోవచ్చు. ఖర్చు ఎంతైనా అసలు మానవుడు బంగారాన్ని తయారు చేయగలడా అన్న సందేహాన్ని పదే పదే తీరుస్తూ విజయవంతంగా శాస్త్రవేత్తలు దాన్ని తయారు చేసి చూపిస్తున్నారు. వేల ఏళ్లుగా బంగారాన్ని తయారు చేయాలన్న మానవ స్వప్నం ఇంతకాలానికి శాస్త్రీయంగా నెరవేరింది. అయితే ఇన్నేళ్లుగా ఈ దిశలో మన పూర్వీకులు చేస్తున్న ప్రయోగాలు విఫలమైనా ఎన్నో కొత్త విషయాల ఆవిష్కరణకు దోహదం చేశాయనేది మాత్రం వాస్తవం. సహస్రాబ్దాలు, శతాబ్దాల నుండి ఎవరు బంగారాన్ని తయారు చేయాలనుకున్నా వారు తీసుకున్న లోహం పాదరసమే. అంటే అప్పట్లోనే పాదరసంలో బంగారంగా మారే లక్షణాన్ని వారు గుర్తించారన్నమాట. ఆ గుర్తే ఇప్పటి తరానికి అందివచ్చి ప్రయోగం సఫలమైందనడం అతిశయోక్తి కాదేమో. అయితే ఇదంతా ఒకెత్తైతే నిజంగానే ఇనుమును బంగారంలా మార్చే అత్యంత మహిమగల పరుసవేది శంభులింగం కాకతీయ రాజుల దగ్గర ఉండేదట. మరి ఆ లింగం అప్పుడు ఎవరి దగ్గర ఉండేది? దాంతో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ దగ్గర పరుసవేది ఉండేది అని చెప్పడానికి ఇప్పటికీ మిగిలి ఉన్న సాక్ష్యాలేంటి? దాన్ని దోచుకోవాలని చూసిన వారు ఏమయ్యారు? ఇలాంటి మరిన్ని విషయాలు నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మిస్ అవ్వద్దు అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఒక విలేజ్ పైన యూట్యూబ్ ఛానల్ ఉంటే ఎట్లుంటుంది? ఆ ఐడియాతోనే స్టార్ట్ చేసింది మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్. సో ఈ యూట్యూబ్ ఛానల్లో విలేజెస్ పైన రియాక్షన్ వీడియోస్, రెస్పాన్స్ వీడియోస్, ప్యారడీస్, స్పూఫ్స్ అండ్ ఫన్ వీడియోస్ ఉంటాయి. అట్లనే విలేజ్ కల్చర్, డెవలప్మెంట్, ఫెస్టివల్స్ మొత్తం ఆల్ మిక్స్ చేసిన వీడియోస్ ఈ మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. అండ్ డైలీ వ్లాగ్స్ కూడా ఉంటాయి.
ఒక్కసారి ఈ చూడబుద్ధి అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, ఆడికి పోయి మై విలేజ్ షో యూట్యూబ్ వీడియోస్ చూడండి. నచ్చితే మై విలేజ్ షోని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందం, ఆరోగ్యం గురించి మరిన్ని విషయాల కోసం మా మరొక ఛానల్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.